జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 24,729 ఓట్ల మెజార్టీ సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ కు గెలుపు ధృవీకరణ పత్రం అందజేశారు ఎన్నికల అధికారులు. ఇక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. కౌంటర్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనం చూసాం ఆధిక్యంలోనే ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఫస్ట్ రౌండ్ లో 47,047 ఓట్ల మెజార్టీ రాగా ఆ తర్వాత ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. రెండో రౌండ్ లో 2,947, అలాగే మూడో రౌండ్ లో 3,100 ఓట్లు వచ్చాయి. ఇక నాలుగో రౌండ్ వచ్చేసరికి 3,100 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఐదో రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు 3,000 చిల్లర ఓట్లు ఆధిక్యంలో నడిచింది. ఇక ఆరో రౌండ్ లో 2,938 ఓట్లు, ఏడో రౌండ్ లో 4,030 ఓట్లు, ఎనిమిదో రౌండ్ లో 1,876, తొమ్మిదో రౌండ్ లో 2,117 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మొత్తంగా 10 రౌండ్స్ లో మనం చూసినట్టయితే నవీన్ యాదవ్ లీడ్ లోనే ఉంటూ వచ్చారు. మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్ భారీ విజయాన్ని నమోదు చేశారు నవీన్ యాదవ్. ఆయన విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మంత్రులు కూడా స్వీట్లు తినిపించుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. గాంధీ భవన్ ముందు సంబరాలైతే అంబరానంటాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు డాన్సులు కూడా చేశారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.